ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. మనం ఈరోజు సిలువలో పలికిన రెండో మాటను ధ్యానించుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనము. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకని నా వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనెను. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. సిలువ వేసినప్పుడు ప్రభులు వారిని కుడివైపున ఎడమ వైపున ఇద్దరు దొంగలను సిలువ వేయడం జరుగుతుంది. అయితే ఒక దొంగ, నిన్ను నువ్వు రక్షించుకోవా అని యేసు ప్రభుని అన్నప్పుడు, ఇంకొక దొంగ, మరి ప్రభువా నువ్వు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు, ప్రభువా నువ్వు నిశ్చయంగా నాతో పాటు పరదేశంలో ఉందని చెప్పడం జరుగుతుంది. సిలువలో ప్రభుల వారు ఆ బాధ, ఆ వేదన, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ఆత్మను రక్షించడం జరుగుతుంది. ప్రియా దేవుడి బిడ్డలారా, మనం కూడా మనం జీవితంలో సిలువ లాంటి శ్రమలు మోస్తూ వెళ్ళినప్పుడు కూడా మరి ఇతరులకు దేవుని యొక్క సువార్తను చెప్పడం మన బాధ్యత ఉంది. సువార్తను, దేవుడి యొక్క వాక్యాన్ని అన్నిటినీ కూడా మనకు అందిపుచ్చుకున్న అవకాశాలన్నిటినీ మనం ఉపయోగించుకొని ఇతరులకు దేవుడి యొక్క రక్షణ, మారు మనసు రక్షణ, ఈ మార్గాన్ని చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే ప్రభు ఎంతో వేదన, కాళ్ళకి చేతులకి అన్నిటికీ మేకులు కొట్టి ముళ్ళ కిరీటం పెట్టుకొని భయంకరమైన వేదనలో ఉన్నప్పుడు కూడా తన బాధను మరి నిర్లక్ష్య పెట్టుకొని ఆ దొంగనికి, మరి నువ్వు నాతో పాటు పరదేశంలో ఉన్నావని స్వార్థను ప్రకటించడం జరిగింది. మీరు అనుకోవచ్చు, మరి మేము చెప్తే ఎవరు నమ్ముతారు, ఎలా తెలుస్తుందని. దేవుడి బిడ్డలారా, మనము దేవుడి విషయము సువార్త చెప్పినప్పుడు ఇతరులకి వారు అప్పుడు ఫలం పొందుకొని అప్పటికి మారు మనసు పొంది రక్షణ తీసుకోపోవచ్చు. కానీ ప్రత్యేకమైన ఒక సమయం అంటూ ఉంటుంది వాళ్ళ జీవితంలో. దేవుని వెతికే ఒక సమయం అంటూ ఉంటుంది. దిక్కు చూసిన స్థితిలో ఉన్నప్పుడు ఆదరణ లేక, నిరీక్షణ లేక, ఏంటి సమస్యలు, ఈ వేదన, మమ్మల్ని ఆదరించేవారు లేరా, మరి మమ్మల్ని ఆదుకునేవారు లేరా, ఏంటి ఈ సమస్య, మరి మానవ జ్ఞానానికి కూడా అందనండి ఈ సమస్య గుండా మేము వెళుచున్నామే, ఈ సమస్య మాకు అర్థం కావట్లేదు, మమ్మల్ని ఈ సమస్య నుంచి రక్షించే వాళ్ళు ఎవరు అని ప్రజలు మరి వెళ్ళే పరిస్థితి అంటూ జీవితంలో ఎదురైనప్పుడు, అప్పుడు ఆ సమయంలో నువ్వు చెప్పే ఆ సువార్త విషయాలను అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు రక్షణలోకి రావడం జరుగుతుంది. నిజంగా మానవ జ్ఞానానికి కూడా అంతు పట్టని సమస్యలు ఉంటాయంటే, మరి యోనా గ్రంథాన్ని మనం చూసుకుంటే యోనా ప్రవక్త 3 రోజులు మరి చేప యొక్క కడుపులో ఉండడం జరిగింది. మరి అది సమస్య మానవ జ్ఞానానికైతే మరి అందదు. చేప కడుపులో 3 రోజులు ఉండడం అంటే మరి తిరిగి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు క్షేమంగా రావడం జరుగుతుంది. అది మరి ఆ యోనా జీవితంలో జరిగినది మానవ సైన్స్కి కానీ మానవ జ్ఞానానికి కూడా అంతుపట్టిన సమస్య. అలాగే మరి ఆ రోజే కాదు, ఈనాటి దినంలో కూడా మరి చాలా మంది జీవితంలోకి వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలు గుండా వెళ్తారు. మరి ఆ సమస్యలు చెప్పినా మరి ఎవరు అర్థం చేసుకోలేరు, వాళ్ళ జ్ఞానానికి కూడా అంతు చిక్కవు. కాబట్టి ఆ సమయంలో మీరు చెప్పిన దేవుడి యొక్క వాక్యాలు, దేవుడి యొక్క సువార్త యొక్క విత్తనములు, మరి అవి వాళ్ళ జీవితంలో మరి సువార్త యొక్క పదములు, మరి ఆ వాక్యములు వాళ్ళ హృదయంలో కార్యం చేసి ఫలించి వాళ్ళు మారు మనసు రక్షణలోకి రావడం జరుగుతుంది. ప్రియ దేవుడి బిడ్డలారా, మీరు దేవుడు అంటున్నాడు మరి ప్రతి ఒక్కరి పైన మరి స్వార్థ ప్రకటించడం అనేది బాధ్యత అనే ఉంది. మరి ప్రతి స్వార్థ ప్రకటించకపోతే అది మనకి మరి శ్రమ అని కూడా రాయబడి ఉంది. ఆ ఒక దొంగ సిలువ, దేవుడి యొక్క సిలువ బలయాగం చూసి అప్పటికప్పటికి ఆ దొంగ మారి పరలోకంలో ఉన్నారు. మరి ఒక వ్యక్తి రక్షించడానికి ప్రత్యేకమైన ఒక సమయంలో రక్షణ పొందే టైం ఉంటుంది. కాబట్టి మనం చెప్పుకుంటూ ఈ వాక్యము దేవుడు యొక్క ఈ మార్గాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అనేకులు తగిన సమయం వాళ్ళ కాలంలో వాళ్ళు రక్షణలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మరి కొన్నేళ్ళు భక్తుని మనం చూసినప్పుడు, కొన్నేళ్ళు భక్తుడు భక్తిపరుడైన కానీ దేవుడు ఎవరో తెలియదు, కానీ పేరు తెలియకపోయినా దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన చేసే మంచి పనుల వల్ల, మార్గం తెలియకపోయినా కుటుంబం చేసే మంచి పనులు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవదూతలు మధ్యాహ్న సమయంలో 3 గంటలకు దేవదూత వచ్చి రక్షణ మార్గాన్ని దేవదూత స్వయంగా ఆ వ్యక్తికి ప్రకటించడం జరుగుతుంది. నిజమే దేవుడు బిడ్డలారా, దేవుడు పేరు తెలియకపోయిన దేవుడు ఉన్నాడన్న విషయం చాలా మంది వినికిలో ఉంటుంది. కానీ వారికి దేవుడు ఎవరో తెలియదు. కాబట్టి వాళ్ళకి మనము మరి స్వార్థను ప్రకటించినప్పుడు ఏమవుతుందంటే రక్షణలో రావడానికి అవకాశం ఉంటుంది.
పేతురుకి మరి ఆ దేవదూత ప్రత్యక్షమయ్యి అనేక విషయాలు బయలుపరిచినప్పుడు ఆ కుటుంబము ఆ సమాజం రక్షించబడుతుంది. మరి దేవుడు ఎవరో తెలియని ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళకి మనము ఈ వాక్యాలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వారు మంచి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం రాడు, కానీ మానవ జీవితంలో ఒక సమయం అంటూ ఉంటుంది. మరి ఆ సమయంలో దేవుడిని వెతకడానికి మరి వాళ్ళు వెతకాల్సిన సమయం అంటూ ఉంటుంది. ఆ సమయంలో మరి మనం ఆ క్షణం వెళ్ళి మనం చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు, కానీ ఆ సమయంలో మనం చెప్పే ఆ మాటలు అనేవి వాళ్ళ జ్ఞాపకంలోకి వచ్చినప్పుడు వాళ్ళు రక్షణకి రావడం జరుగుతుంది. కాబట్టి మరి వాక్యం చూస్తున్న ప్రియ దేవుడి బిడ్డలు ఎవరైనా వాక్యం చూస్తున్న ప్రియ దేవుడి బిడ్డలు ఎవరైనా కూడా మరి ఇతరులకు మనం రక్షణ గురించి, మారు మనసు గురించి, ఆత్మను రక్షించే బాధ్యత మరి ప్రభు మనకు మార్గదర్శకంగా చూపించడం జరిగింది. కానీ మరి మనమే బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్నాము అని ఆ విషయాన్ని ఆలోచించుకొని మన గురించి మనం ఆలోచించుకోకుండా మరి ఇతరుల రక్షణ కోసం కొంత సమయాన్ని కేటాయించి మనకున్న అవకాశాలన్నీ వాడుకోవాలి. అంతేకాదు ప్రియ దేవుడి బిడ్డలారా, మరి మనసు వార్త చెప్పినప్పుడు ఎవరు ఏమంటే మారు మనసు రక్షణకు రావడం కాదు, అప్పుడు సాతాను మరి అక్కడ పరిస్థితులను ఖండింపజేస్తుంది, భ్రమపరుస్తుంది. కాబట్టి మరి అయినా కూడా మనం ఆ విషయాలు లెక్క చేయకుండా మనం ముందుకు వెళ్ళి దేవుడి యొక్క సువార్తను మనం ప్రకటించినప్పుడు ఆయన రాజ్యం కట్టబడుతుంది. అనేకులను అగ్నిలో నుంచి లాగినట్టు మనము లాగి ఈ నిత్యమైన మార్గంలోకి మనం తీసుకురాలేస్తాము. ఈ వాక్యము మీ వెనుకల్లో దీవించాలని, అనేకులు రక్షించబడాలని అనుకుంటున్నాను. అంతే. ఆమేన్.